తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. సో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, కేసీఆర్ దగ్గర కావచ్చు, రాజయ్యకు ఉన్న ఇంపార్టెన్స్ అంటే ఏమని చెప్తారు? సో 100%గా ఈ రోజున్న వాటిలో నాకు త్రిమూర్తులు ముగ్గురు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు. వాళ్ళ ముగ్గురికి మోస్ట్ ఒబీడియంట్గా ఉండి విధేయుడిగా ఉన్న వాళ్ళు ఎవరంటే డాక్టర్ రాజయ్య అని వాళ్ళకు ఉన్నది. ఇవాళ వాళ్ళ ముగ్గురు నన్ను కోరుకుంటున్నారు. రాజయ్యకు మనకు అన్యాయం చేసినామని మదన పడుతున్నారు, బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు అంటే కడియం శ్రీహరి చేసే కామెంట్స్, కేసీఆర్ని తిట్టే విధానం, కేటీఆర్ని తిట్టే విధానం, హరీష్ రావుని తిట్టే విధానం, వాళ్ళ ముగ్గురిని తిట్టే విధానానికి అయ్యో ఇలాంటి వాడినా మనం కావాలనుకున్నాం, రాజయ్య లాంటి ఉన్నా మనం దూరం చేసుకున్నామనే ఎక్కడో వారికి కూడా నేనైతే ఏ రకంగా పడదో వాళ్ళు కూడా బాధపడ్డరు. ఎక్కడ పోయినా కూడా వాళ్ళే. కేసీఆర్ గారే స్వయంగా ఎంపీ ఎన్నికలప్పుడు హన్మకొండ చివరస్తులో మాట్లాడు, 3 నెలల్లో ఎలక్షన్లు వస్తాయి, కడియం శ్రీహరి తనంతట తానే రాజకీయ సమాధి కట్టుకున్నాడు, ధన్పూర్లో కాబోయే ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అని ఎంపీ ఎన్నికలప్పుడే ప్రకటించేసాడు. అది లైవ్ కాస్ట్ అయింది కాబట్టి హరీష్ రావుని ఎక్కడ పోయినా మాట్లాడతాడు. కేటీఆర్ గారు ఎక్కడ అవసరం ఉన్నా నేను ఆ సందర్భంలో ఉంటే డాక్టర్ రాజయ్య ఫస్ట్ తొలి ఉప ముఖ్యమంత్రి, కాబోయే ఎమ్మెల్యే. ఇప్పుడు ఎవరిని అన్నారు అట్లా, అది చాలు. బికాజ్ ఎక్కడ మీరు అన్నట్టు బాధపడవచ్చు కాక, కానీ ఆ సానుభూతి మాత్రము పార్టీ నాకు ఇవాళ గొప్పగా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా 1-to-1 కూర్చునే అంత ఇంపార్టెన్స్ 100% ఉంది. పార్టీలో ఉందా కాదు, నన్ను పిలిపించుకొచ్చిన సందర్భం ఉన్నది. నేను పోయినప్పుడు నన్ను రిసీవ్ చేసుకున్న విధానంలోనే తేలిపోతుంది కదా. కానీ ఇప్పుడు ఈరోజు కేటీఆర్ కానీ అండ్ హరీష్ రావు కానీ ఇద్దరిలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా కావచ్చు, రిసీవ్నెస్ తీసుకునే విధానంలో కావచ్చు. ఎందుకంటే బయట ఒకటి ఏం వినిపిస్తుంది అంటే కేటీఆర్కి ఏమో సోషల్ మీడియా ఫ్యాన్స్ ఎక్కువ, హరీష్ రావుకి ఏమో తెలంగాణ ప్రజలు ఎక్కువ మంది, ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉంటారు, రియల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు అనేది మొన్న ఈ మధ్య వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు అది కొంత డిఫరెన్స్ కనిపించింది. కావచ్చు కాక, కానీ మీకు తెలుసు, నాకు తెలుసు, లోకానికి అంతా తెలుసు ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నంతసేపు ఎవరు రారు, నెంబర్ 1. నెంబర్ 2 హరీష్ రావు గారు అంటే మొదటిదేమో కేసీఆర్. నెంబర్ 2 విషయానికి వచ్చినప్పుడు ఉద్యమం మొదటి రోజు నుండి మామని అంటబట్టుకొని ఉన్నాడు హరీష్ రావు గారు. ఆయన ట్రబుల్ షూటర్, ఆల్మోస్ట్ ఆయన ఉద్యమకారుడు, ఆయన మాస్ లీడర్. తర్వాత అదేవిధంగా కేటీఆర్ గారు విదేశాల్లో చదువుకొని వచ్చి విషయ పరిజ్ఞానము, లాంగ్వేజీ, సబ్జెక్టు, తర్వాత తండ్రికి తగ్గ తనయుడిగా సమయస్ఫూర్తి, లీడర్షిప్ లక్షణాలు వారికి కూడా ఉన్నాయి. సో కేసీఆర్ గారు తల అయితే వీళ్ళిద్దరు రైట్ అండ్ లెఫ్ట్ లాగా ఒకటే, త్రిమూర్తులు కలిస్తే ఒకటే. బైబిల్లో ఉంటే పితా, పుత్ర, పవిత్రాత్మ, 3 దేవుళ్ళు కలిస్తే ఒకటే అన్నట్టు, బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడు అన్నట్టు. సో వాళ్ళు ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీలో ముగ్గురికి ఇంపార్టెన్స్ ఉంది, కేసీఆర్ తర్వాతనే ఎవరైనా. కానీ మరి ఎక్కువ ఆ పార్టీ వాళ్ళు మాట్లాడుతుంది ఈ ముగ్గురికి ఒకే ఒక్కడు ట్రిపుల్ షూటర్ కదా మా రేవంత్ రెడ్డి అంటున్నా, మరి దానికి ఏం చెప్తారు? సో అంటే దాన్ని మనం ఎట్లా వర్ణించుకో, రాముడు దేవుడు, రామరాజ్యము అదొక రకం. రవణాసురుడు కూడా రాక్షస రాజాయుడు, రవణాసురుడు కూడా రాజే, రావణ బ్రహ్మ అని ఆయనకు పేరు. ఆయన రాక్షసుడే, ఆయనకుండే లక్షణాలు ఆయనకు ఉంటాయి. సో ఆయనకి ఏం లక్షణాలు, 89 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, 183 సివిల్ కేసెస్ ఉన్నాయి ఆయన మీద. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి. ఈరోజు నేను ఏమంటున్నాండి, ఆయన కూడా రాజు, నేనే ఒప్పుకుంటున్నాను కదా. మీరంటే ఆయనకి ఎవరికి రాజు? రాక్షస రాజు, రైతుల పాలిటి రాక్షసుడు. ఆయన డిస్ట్రక్టివ్ నేచర్, రాక్షసులకు డిస్ట్రక్టివ్ నేచర్ ఉంటుంది. హైడ్రా పేరు మీద డిస్ట్రక్షను, మూసీ ప్రక్షాళ మీద డిస్ట్రక్షను, స్టూడెంట్స్ను, ఇంజనీర్లను అక్కరానోళ్ళు అంటాడు, వేస్ట్ అంటాడు, ఇంజనీర్లు వేస్ట్ అంటాడు. తర్వాత నిరుద్యోగులు ఇండ్రింద ఆగి చావాలి అంటాడు. ఏం భాష అండి మాట్లాడేది? ఆ భాష ఏంటి? సరే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఏమైనా మాట్లాడవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నప్పుడు ఆదర్శప్రాయంగా, మార్గదర్శకంగా ఉండాలా. భాష అట్లా ఉండాలి, ఆత్మీయతను పంచుకునేటట్టు ఉండాలా. తర్వాత ఒక్క చెట్టుకు ఒక్కసారి నీళ్ళు పోయలేదండి, ఎండిపోతుంటే చూస్తూ ఉంటాడు. నీళ్లు ఆంధ్రకు పోయేటట్టు చేస్తూ ఉంటాడు. ఆయన ఏదన్నా గిది మెచ్చుకునే పని ఇప్పటివరకు చేసినంటే మెచ్చుకునే పని చేయడు. ఆయన పేరుకు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టరు, మున్సిపాలిటీ మినిస్టరు, ఆయన మొత్తం
మొత్తం దేన్ని కూడా అవగాహన చేసుకోలేక ఇప్పటివరకు ఈ రంగాన్ని మంచిగా చేసిండు అనేది లేదు. ఓన్లీ రియల్ ఎస్టేట్ రంగం అన్నదమ్ములకు కాపాడడం, ఆస్తులు కూడబెట్టడం తప్ప ఆయన ప్రజలకు చేసింది ఏం లేదు. ఎంత సంపాదించంటారు? మనం లెక్క పెడతామా? మొత్తం కూడా ఏంటి అట్లా కాదు. బ్లాక్ మనీ అంతా ఎక్కడ పెట్టేది తెలియదు. రెండు మనకు వైట్ మనీ ఏదైతే చెప్తున్నా, అందుకనే మనం ఏం చేస్తున్నాం ఆయనకు చెప్పేది ఏంటంటే, మనకు ఎక్కడి నుంచి వెళ్ళి అప్పుడు తీసేది ఇప్పటికే 3.5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఏదైనా ఒక్క పని అభివృద్ధి పనికొచ్చి ఒక్క పని చేసినట్టే చేయడు. ఏం చేస్తున్నాడు? ఆయన పదవిని కాపాడుకోవడం కోసం రాహుల్ గాంధీకి కప్పం కడుతున్నాడు. తెలంగాణ ఏటీఎం కార్డుగా రాహుల్ గాంధీకి ఉపయోగపడుతుంది తప్ప ఇక్కడ తెలంగాణ ప్రజలకు చేసింది ఏం లేదు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ఏమంటారు కౌంటర్ ఓపెన్ చేసుకున్నారు. మొత్తం 20-30% కమిషన్ల పేరుతో కౌంటర్లు ఓపెన్ చేసుకొని నడిపించుకునే పరిస్థితి ఉన్నది. నీ జోలికి నేను రావద్దు, నా జోలికి నువ్వు రావద్దు, మొత్తం ఇదంతా కూడా దండపాలెం మూట లెక్క నడుస్తుంది. ఇప్పుడు ఈ కౌంటర్లు ఓపెన్ చేసిన వాళ్ళ దగ్గరికి మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది ఫైల్ తీసుకెళ్ళట్లేదా? పోరు కదా, ఎట్లా పోతారు? మీరు పోకపోతే ఇంకెవరు పోరా? పోయినప్పుడు ఊరుకోరు కదా. మీ ప్రెస్ వాళ్ళు ఉంటుంది, ఎప్పుడో దొరకట్టేస్తారు. ఇగో చీకటి వ్యాపారాలు చేస్తారు కదా, అట్లా పోయటానికి అవకాశం లేదు, పోరు. ఎప్పుడైనా ప్రజాపాలన అని పేరున్నది కానీ ప్రజా కంటక పాలన అది. నిజంగానే ప్రజాపాలన అంటే ఆయన దగ్గరికి అందరూ పోతారు. ఇప్పుడు నేను ఎందుకు ప్రజానాయకుడు అంటున్నా, సారీ మళ్ళీ నాదు గురించి వచ్చింది. ప్రజానాయకుడు అంటే అందరూ నాయకులు వస్తారు. ఎవరి మీద కక్ష సాధింపు ఉండదు, ఎవరిని కేసులలో ఇరికియము, ఎవరి మీద కేసులు పెట్టము. ఎవరు వచ్చినా కూడా వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి మన సమయాన్ని ఇస్తాం. సో ఆ రకంగా ప్రజానాయకుడు, ప్రజాపాలన అంటే అందరికీ అందుబాటులో ఉండి పాలన అందించాలి. కానీ ఎవరి దుకాణాలు వాళ్ళు తెలుసుకొని, భార్యలు కూడా దుకాణాలు తెలుసుకొని నడిపించే పరిస్థితి వస్తుంటే ఏం చేస్తాం చెప్పి? ఒకరి పేరు చెప్పండి, వీళ్ళ మీద కేసు పెట్టి చల్లపల్లి జైల్లో, చెంచాలగూడ జైల్లో ఉంచారు. వస్తాయి ఈ కేసులన్నీ కూడా. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నాయి కాబట్టి ఏది బయటికి రావు. అధికారం పోయిన తర్వాత వాళ్ళ చిట్టా బయటకు వస్తుంది. ఎవరు ఎక్కడ ఉండాలి? మీకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టమా కాదా? వ్యక్తిగతంగా చెప్పండి. వ్యక్తిగతంగా నేనైతే ఆయనకి ఇష్టం. కాంగ్రెస్ నీళ్ళు దాకా ఆయన కాంగ్రెస్ ఎక్కడదండి, ఆయన టీడీపీ నుంచి వెళ్ళి ఆ ముందు ఇండిపెండెంట్, అంతకుముందు బీజేపీ, తర్వాత కాంగ్రెస్ అని తిరిగి ఆఖరికి ఆయన కూడా కాంగ్రెస్ కి వచ్చి ఇదేమో ఒక ఆల్రెడీ ఇదేమో ఒక ఉద్యమ పార్టీ, ఈయన నుండి స్టార్ట్ అయిన పార్టీ. టీఆర్ఎస్ అనేది కేసీఆర్ తోటి స్టార్ట్ అయిన పార్టీ. కాంగ్రెస్ రేవంత్ రెడ్డితో స్టార్ట్ కాలేదు. టీడీపీ కూడా ఈయనతో స్టార్ట్ కాలేదు కదా. ఎన్టీ రామారావుతో అది స్టార్ట్ అయింది. ఇది కాంగ్రెస్ ఎప్పుడో 140 ఏళ్ల కింద తయారైన పార్టీ. కాబట్టి ఇప్పుడు అలా పార్టీ పోయిండు, ఆయన రాక్షస పాలన చేస్తుండు, భరించాలి. ఇప్పుడు తప్పదు, మనకి ఏం చేసినా కూడా భరించాలి. దేనికైనా కాలం వస్తుంది, తప్పకుండా ప్రజలు తిరగబడతారు. సార్ కవిత గారి రోల్ ఏంటి సార్ బీఆర్ఎస్ పార్టీలో ముందు రోజుల్లో? ఎందుకంటే టీఆర్ఎస్ అని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఆ టీఆర్ఎస్ అని పేరు పెట్టినప్పుడు కొంచెం బాధ అనిపించిందా మీ పార్టీకి? సో డెఫినెట్గా బాధ ఉన్నా లేకున్నా కూడా మేమైతే ఇప్పుడు బీఆర్ఎస్ అని కేసీఆర్ గారు ఎప్పుడైతే రాష్ట్రంలో అన్ని పనులు అయిపోయిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నామో ఇది దేశమంతా కూడా చేసడానికి అవకాశం ఉంది. అనేక రకాలుగా నీళ్ళ విషయంలో కానీ, చెరువుల విషయంలో కానీ, తర్వాత ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, ఐటీ విషయంలో కానీ అనేక రకాలుగా రాత్రింబావులు కష్టపడి మొత్తం ఒక డాక్యుమెంట్ తయారు చేసుకునే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అని పోవడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీ అని పోయిన తర్వాత సరే మీరు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే మేధోమదనం జరిగింది తెలంగాణ భవన్లో. చాలామంది కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ అంటే సెంటిమెంట్ ఉండే, బీఆర్ఎస్ అంటే సెంటిమెంట్ పోయింది అన్నప్పుడు వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు. కానీ అధినాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం వల్లనే 10 ఏళ్ళు మనం అధికారంలో ఉండగలిగినాం. ఆయన తీసుకున్న నిర్ణయాల్లో 1.8% ఓట్లతోటి మనం ఓడిపోయినాం కావచ్చు కాక, కానీ ప్రజల్లో మాత్రం మనం ఉన్నాం. ఇప్పటివరకు బీఆర్ఎస్ చేస్తున్న పనులు మాత్రమే ప్రజలలో ఉన్నాయి, బీఆర్ఎస్ చేసిన పనులే ఉన్నాయి. అదనంగా ఒక్క పైసా కూడా వస్తలేదు. ఉదాహరణకి ఒక ఊర్లో ఒక ఇల్లు తీసుకుంటే, ఒక ఇల్లు ఈ 2.5 సంవత్సరాల్లో ఇంటింటికి నల్లా అప్పుడు ఇచ్చింది, కంటి వేలుగా అప్పుడే చేసింది. అప్పుడు ఇచ్చిన 200 చేసిన పెన్షనే, ఆ కళ్యాణ లక్ష్మి చెక్కే వస్తూ ఉన్నది, ఆ వితంతు పెన్షనే వస్తూ ఉన్నది. రైతుకు రుణమాఫీ పూర్తి కాలేదు, భరోసా పూర్తిగా ఇవ్వలేదు, తర్వాత బోనస్ రావట్లేదు, యూరియా దొరకట్లేదు, తర్వాత వికలాంగులకు 4,000 అవి వస్తున్నాయి, తులం బంగారం. కానీ ఈయన ఇచ్చే ఏ ఒక్కటి అదనంగా కూడా ఒక్క రూపాయి కూడా ఒక కుటుంబానికి వస్తలేదు. ఆ కుటుంబము కాంగ్రెస్ని ఎందుకు కావాలనుకుంటుంది? ఒక ఊరును తీసుకుంటే ఊర్లో గ్రామ పంచాయతీ కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, ట్రాలీ కావచ్చు, ట్యాంకర్ కావచ్చు, నర్సరీ కావచ్చు, పల్లె ప్రకృతి వనం కావచ్చు, శ్మశాన వాటికి కావచ్చు,
తర్వాత డంపింగ్ యార్డ్ కావచ్చు, సెగ్రిగేషన్ షెడ్, క్రీడా ప్రాంగణం, అంటే ఊరికి కావాల్సిన మౌలిక సదుపాయాలు మొత్తం కూడా బీఆర్ఎస్ హయాంలో వచ్చినాయి. కనీసం ఇప్పుడు వీటిని మెయింటైన్ చేసే పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీలో లేదు. ఊరు బయటికి వెళ్తే మిషన్ కాకతీయ పేరు మీద చెరువులన్నీ మరమ్మతులు చేసుకున్నాం, బీటీ రోడ్లు వేసుకోగలిగాం, చెక్ డ్యాములు తీసుకురాగలిగాం. అనేక రకాలుగా ఈ అన్ని రంగాలలో గొప్పగా బీఆర్ఎస్ అభివృద్ధి చేస్తే అభివృద్ధిని కనీసం మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ను అదనంగిచ్చుడు దేవుడు ఎరుగు. ఓన్లీ గెలిచే వరకు ఏదో ఏరు దాటే వరకు ఓడమల్లన్నా, ఏరు దాటంగానే బోడమల్లన్నట్టు ఇలా కాంగ్రెస్ పాలన ఉంది. కాబట్టి కానీ ప్రజలలో మీ ఒక్కసారి మీ సుమన్ ఛానల్ చూడాలని చెప్పి ఇట్లా అన్నా కొద్ది వస్తుంటే అందులో 90% ఈ ప్రజాపాలన, ప్రజా కంటక పాలన ఎట్లయిందో మరి ముళ్ళ కాంచెలు మొదలెడితే పసిపిల్లల కాంచెలు మొదలు, అరే రెసిడెంట్ స్కూల్లో 106 మంది పిల్లలు చనిపోయారు, ఆటో డ్రైవర్లు 160 మంది చనిపోయారు, రైతులు దాదాపు 7,000 మంది చనిపోయారు. ఇన్ని రకాలుగా ఇన్ని చావులు గతంలో లేవు. మరి ఎక్కడ ఈయన విద్యకి ఈయన మంత్రి అంటాడు, విద్య దానికి ఒక్కసారి ఏమంటారు దాన్ని ఒక్కసారి రివ్యూ చేసిన పాపన పోలు ఇప్పటివరకు. మున్సిపాలిటీ అంటాడు, అవగాహన లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.